హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే, యాక్చువల్గా చూస్తే ఏదైతే మనకు డిఎస్సి ఎస్జిటి ఎగ్జామ్స్ 2021 ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఒక అప్డేట్ ఉంది. మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది. ఏదైతే మూలిగేనక మీద తాట్కాయ పడినట్టు మనకు ఈ 2021 ఉండే ఈ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ 1 and 2కి ఓకే పోస్ట్పోన్ చేసామనేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించిన ఓకే హాల్ టికెట్స్ కూడా వచ్చేసి మీరు 25న మీరు డిఎస్సి వెబ్సైట్ లాగిన్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైతే 20th అదేవిధంగా 21 ఎగ్జామ్ రాయాలి అనే షెడ్యూల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మటుకు వచ్చేసి ఓకే 1st తారీఖు 2nd తారీఖున ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. మీకు 25th వీళ్ళకు న్యూగా కొత్తగా హాల్ టికెట్ రావడం జరుగుతుంది. ఇది అంటే దీనికి సంబంధించి. అదేవిధంగా మనం గతం నుంచి చెప్తూనే ఉన్నాము, ఏదైతే మీరు సైకాలజీ అయినా ఓకే ఆల్రెడీ మనకు ఎస్జిటి కొన్ని పేపర్స్ జరిగాయి. ఓకే మనం నీట్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది, దగ్గర 1 అవర్. ఓకే ఏదైతే 13వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో సంబంధించిన దగ్గరగా వచ్చేసి 110+ ఓకే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే ఈ 110+ క్వశ్చన్స్ అదేవిధంగా మన ఏదైతే షార్ట్ ఓకే పీడిఎఫ్ సంబంధించిన మెటీరియల్ ఎక్కడెక్కడ వచ్చింది ఏమైనది కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి వీడియో ఫస్ట్ కామెంట్ లింక్ లో కూడా ఉంటుంది, చూడకున్నట్టే ఖచ్చితంగా ఒకసారి చూడండి. మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, సైకాలజీ అయినా కూడా వచ్చేసి మీకు జస్ట్ ఏదైతే ఇదే బుక్ ఉందో ఓకే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అనేసి ఈ బుక్ ఉందో ఓకే అకాడమీ బుక్, దాని నుంచి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది రిపీట్ అవుతున్నాయి. ఓకే ప్రీవియస్ టెట్లో అయినా ఓకే గత 2 టెట్లో కూడా ఒక్కో సెషన్ లో సైకాలజీ నుంచి జస్ట్ చూడండి ఇదే బుక్ నుంచి మనకు ఇదే బుక్ నుంచి దగ్గర వచ్చి 25+ ఓకే 25+ to 27 ప్రతి సెషన్ లో సైకాలజీ నుంచి ఎగ్జామ్స్ ఇదే బుక్ నుంచి రావడం జరిగింది. చూడండి మొత్తం ఇది ఎన్ని పేజీలు ఉందండి, పేజీలు చూసినా కూడా వచ్చేసి మీకు మొత్తం వచ్చేసి ఓకే 200 పేజెస్. ఓకే మనం చేసే పొరపాటు ఏమంటే కదా మనకు చిన్న బుక్స్ అంటే మెటీరియల్ తక్కువగా ఉందనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. కనీసం ఈ మాత్రం లావన్నా ఉంటే గనా ఓకే బుక్ చూసేదానికి అబ్బా అన్ని దీంట్లో నుంచి వస్తాయని ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఈవెన్ డిఎస్సి ఇప్పుడు ఏదైతే మనకు ఎస్జిటి ఎగ్జామ్స్ జరిగాయో వీటిలో కూడా వచ్చేసి ఇదే బుక్ నుంచి ఓకే పైన మొత్తం మరీ డెప్త్ గా పోకన్నా మొత్తం హెడ్డింగ్స్ మీద బిట్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది, రావడం జరిగింది. ఓకే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎవరైతే నా మాట విన్నారో 1-2 సార్లు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. మళ్ళీ చెప్తాన్నా, ఇంకా కన్నా మీకు ఎవరన్నా కన్నా ఇదే బుక్ ఉంటే మీ దగ్గర ఒకసారి ఖచ్చితంగా హెడ్డింగ్స్ పైన కొద్దిగా చూసుకోండి. ఓకే అదే విధంగా లేకంటే మీ దగ్గర ఈ బుక్ లేకంటే కదా జస్ట్ మన ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ 99కి ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, విత్ ప్రీవియస్ బిట్స్ సహా చేసినామండి. ఓకే ఇక్కడ నీకు ఈ బుక్ సంబంధించిన పీడిఎఫ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు. ఓకే ఎందుకంటే ఫస్ట్ అకాడమీ బుక్ కు ప్రయారిటీ ఇవ్వాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఎవరు ఏ పబ్లికేషన్స్ ఎవరు చేసినా కూడా అకాడమీ బుక్ బేస్ చేసుకొని ఇంకా కొద్దిగా ఎక్కువ పెంచుకుంటూ పోతారు కదా, మనకి అంత అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే సిలబస్ ఇచ్చి బిట్స్ ఎక్కడి నుంచి వస్తారో ఆ బుక్ చదవాలి, కానీ ఏదంటే అది చదివితే ఉపయోగం లేదు కదా, అది దానికి సంబంధించి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, మనకి ఇదే యాప్ లో 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ అని ఉన్నాయి కదా. ఇక్కడ మీకు ఏమంటే కదా 8th క్లాస్ వరకు వచ్చేసి నీకు క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఈ క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయండి. ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసి మనకు వీడియో చేయడం జరిగింది, మన మెటీరియల్ ఎక్కడి నుంచి చేయమంది స్క్రీన్ షాట్స్ సహా చూపించడం జరిగింది. ఇంకా పీడిఎఫ్స్ మొత్తం అంతే మీకు ఇదే యాప్ లో ఈ కోర్స్ లో అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. జిరాక్స్ కూడా తీసుకోవచ్చు అండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు, జిరాక్స్ కూడా చేసుకోవచ్చు దీనికి సంబంధించి. ఓకే ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనము క్లాస్ వైజ్ మీరు చదివారంటే కదా ఎక్కడ అనేది బిట్ అనేది మిస్ కాదు. ఓకే అన్నెసెసరీ మ్యాటర్స్ చదవాల్సిన అవసరం లేదు. మన టెక్స్ట్ బుక్ లో ఏముందో అదే లైన్ టు లైన్ చదివినారంటే ఎనఫ్ అండి. ఓకే మనం నీట్ గా వచ్చేసి ఎక్కడ మిస్ కాకుండా అప్ టు 8 వరకు హ్యాండ్ రిటన్ అయితే కన్నా ది బెస్ట్, ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను మీకు. ఓకే ది బెస్ట్ అనమాట. అదే విధంగా వచ్చేసి ఇక్కడ 3rd to 10th లెసన్ వైజ్ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఓకే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూడండి మనకు లింక్ అనేది ఫస్ట్ కామెంట్ లో ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చూస్తే కన్నా కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఏమంటే కదా మనం కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్ లెసన్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ మీకు ఇచ్చిండేది ఏదంటే కదా జస్ట్ ప్రజెంట్ అయితే కదా ఓకే 99 రూపీస్కి అవైలబిలిటీ ఉందండి. యాక్చువల్గా వచ్చేసి మనం 500 ఓకే ఇంక లాస్ట్ మూమెంట్ ఇవ్వడం జరిగింది మీకు. ఒకసారి ఇవన్నీ యూజ్ చేసుకోండి. మీరు మెటీరియల్ సెలెక్షన్ బుక్ సెలెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటేనే వర్కౌట్ అవుతుంది ఎవరికైనా సరే. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు టెక్స్ట్ బుక్స్ అకాడమీ బుక్స్ వీటిని ఫాలో అవుతేనే వర్కౌట్ అవుతుంది. కానీ మన పెద్ద బుక్స్ ఇంత బుక్ పెట్టుకొని చదివితే ఒక సబ్జెక్ట్కి ఆడొచ్చే 8 మార్క్స్కి ఇంత బుక్ కూర్చొని చదవాలంటే అవుతుందండి. మనకి ఇచ్చే ఏదైతే 45 days కూడా ఆ బుక్ కూడా కంప్లీట్ చేయాలి సక్రంగా. ఓకే కాబట్టి మనం ఏం చేయాలి, ప్లాన్డ్గా ఏదైతే అకాడమీ బుక్స్ ఉన్నాయి ది బెస్ట్, వాటిని నీట్గా ప్రిపేర్ అవ్వాలి, తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకునే విధంగా ఉండాలి.
అదే దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది కింద, దాంట్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఇస్తాం. అదేవిధంగా ప్లే స్టోర్ నుంచి మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్ అనే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ది బెస్ట్, మీకు ఫర్దర్ యూజ్ అవుతుంది దేనికైనా. అదే విధంగా ఇంకేమంటే కన్నా దయచేసి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కన్నా దగ్గర వచ్చేసి మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే కన్నా 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం. ఓకే, మీ వంతు కృషిగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.